జీవన్ రెడ్డి మాల్ పేరు ఇక కనుమరుగు కానుందా? అధికార దర్పంతో బెదిరించి తన హవా నడిపించుకున్న జీవన్ రెడ్డికి ఇక గడ్డుకాలం వచ్చిందా? తన గురించి ఎవరైనా మాట్లాడితేనే ఊరుకొని జీవన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? నిజంగానే జీవన్ రెడ్డికి కాలం అడ్డం తిరిగిందా? అధికారం పోయినప్పటి నుంచి నలుదిక్కుల నుంచి ఆయనపై ముప్పేట దాడి జరుగుతోందా? షాపింగ్ మాల్ మూతపడ్డానికి కారణం అదేనా? ఇంతకీ జీవన్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నారే, ఈయనే జీవన్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు. స్వరాష్ట్రం సిద్ధించాక 2014-2018 ఎన్నికల బరిలో నిలిచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆపై నిజామాబాద్ బీఆర్ఎస్ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు జీవన్ రెడ్డి. అనూహ్య పరిణామాల మధ్య మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి అనేదానికి చక్కటి ఉదాహరణ జీవన్ రెడ్డి. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆర్మూర్లో తానే మోనార్క్ అంటూ ఓ వెలిగిన నేత. తనకు ఎవరూ అడ్డు రారు, వస్తే వదిలిపెట్టరు. ఆయన నైజం అంతే మరి. అలాంటి పరిస్థితుల్లో జీవన్ రెడ్డి కార్యకలాపాలతో ఆయన దగ్గరికి రావాలంటేనే భయపడేలా చేశాయి. అధికార దర్పంతో అంతా తనదే అనుకున్నారు. తాను చెప్పిందే వేదమనుకున్నారు. అలాంటి జీవన్ రెడ్డికి ఎమ్మెల్యే పదవి ఊడగానే పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైంది. షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒకవైపు ప్రస్తుత ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మరోవైపు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇంకోవైపు ఆర్టీసీ అధికారులు ముప్పేట దాడి చేశారు. దీంతో జీవన్ రెడ్డి కోటకు బీటలు వారడం మొదలైంది. ఆర్మూర్లో ఆర్టీసీ స్థలంలో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్కు తాళం పడింది. దీంతో జీవన్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారనే టాక్ నడుస్తోంది. షాపింగ్ మాల్ బకాయిలు జీవన్ రెడ్డి మెడకు చుట్టుకున్నాయి. జీవన్ రెడ్డి తన బకాయిలను చెల్లించనందున విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్తో చేసుకున్న అద్దె ఒప్పందాన్ని ఆర్టీసీ యాజమాన్యం రద్దు చేసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్స్టేషన్ సమీపంలోని ఆర్టీసీ స్థలంలో ఉన్న జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని తాజాగా ఆర్టీసీ సంస్థ స్వాధీనం చేసుకుంది. ఆర్టీసీకి చెందిన 7,059 చదరపు గజాల భూమిని 33 సంవత్సరాలకు విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీ బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ కింద జూన్ 1, 2013 లీజుకు తీసుకుంది. 2017లో విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి టేక్ ఓవర్ చేసుకుని షాపింగ్ మాల్కు జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్గా పేరు పెట్టారు. థర్డ్ పార్టీలకు అందులోని స్టాళ్లను లీజుకు ఇచ్చారు. ఒప్పందం ప్రకారం ఆ కంపెనీ సకాలంలో అద్దె చెల్లించలేదు. గత ఏడాది అక్టోబర్ వరకు 8,65,00,000 బకాయి పడింది. నోటీసులు జారీ చేయడంతో అక్టోబర్లో 1,50,00,000కు ఆ కంపెనీ చెల్లించింది. ఆ తర్వాత షోకాజ్ నోటీసులు పంపించడంతో గతేడాది డిసెంబర్లో విడుదల వారీగా 2,40,00,000 కట్టింది. ఆ తర్వాత షోకాజ్ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టును వారు ఆశ్రయించారు. టీఎస్ఆర్టీసీకి బకాయిలు చెల్లించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో విడతల వారీగా 2 కోట్లను చెల్లించారు. ఈ కేసుపై బకాయిలన్నీ నెల రోజుల్లో చెల్లించాలని మార్చి 27న హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అది ప్రజల డబ్బు అని స్పష్టం చేసింది. బకాయిలు చెల్లించకుంటే నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని సంస్థను ఆదేశించింది. నెల రోజుల గడువు పూర్తయినా మొత్తం బకాయిలను ఆ కంపెనీ చెల్లించలేదు. ఇప్పటికీ 2,51,00,000 అద్దె బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. అయితే జీవన్ రెడ్డి మాల్ బకాయిలు చెల్లించాలని గత 5 సంవత్సరాలుగా 20కి పైగా నోటీసులను ఆర్టీసీ సంస్థ జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులు, అద్దె ఒప్పందం నిబంధనల ప్రకారం విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు టర్మినేషన్ ఆర్డర్ ఇచ్చి భవనాన్ని టీఎస్ఆర్టీసీ స్వాధీనం చేసుకుంది. టీఎస్ఆర్టీసీ ప్రజల సంస్థ కాబట్టి అద్దె బకాయిల విషయంలో సంస్థ ఏమాత్రం రాజీ పడలేదు. నిబంధనల మేరకు వాటిని వసూలు చేయడం జరుగుతోందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఎటకేలకు ఆర్టీసీ అధికారులు అనౌన్స్మెంట్ చేస్తూ తాజాగా జీవన్ రెడ్డి మాల్ను సీజ్ చేశారు. జీవన్ రెడ్డి మాల్ను సీజ్ చేయడంతో ఇదిప్పుడు రాజకీయ చర్చకు తెరతీసింది. అన్నీ కట్టుకుంటూ వచ్చినా ఇంకా 2 కోట్ల రూపాయల పైచిలకు ఆర్టీసీకి బకాయి పడ్డారు. ఇది కూడా చెల్లించాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా జీవన్ రెడ్డి స్పందించలేదు. చివరకు హైకోర్టు ఉత్తర్వుల మేరకు దీన్ని ఆర్టీసీ స్వాధీనం చేసుకుంది. జీవన్ రెడ్డి షాపింగ్ మాల్కు తాళం పడింది.
ఇదిలా ఉంటే ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అప్పటి నుంచి దీని వెంటే పడ్డారు. ప్రజల సొమ్మును జీవన్ రెడ్డి అప్పనంగా వాడుకున్నారని ఆరోపించారు. బకాయి పడ్డ సొమ్ము కట్టాల్సిందేనని పట్టు వదలని విక్రమార్కుడిలా వెంటపడ్డారు. ఆ సొమ్ము కూడా తమకే ఇవ్వాలని, ఆర్టీసీని బాగు చేసుకుంటామని ఎండీ సజ్జనార్తో పలుమార్లు కలిసి చర్చించారు. అయితే పెండింగ్ బకాయిలు కడితే మళ్లీ జీవన్ మాల్ను జీవన్ రెడ్డి హస్తగతం చేసుకోవచ్చు. కానీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 50 కోట్ల పైచిలుకు రుణం తీసుకున్నారు. దీన్ని వడ్డీ అసలు కలిసి చాంతాడంత అయింది. దీన్ని పూర్తి చేసి జీవన్ రెడ్డి బయటపడ్డారనుకున్న ఎస్ఎఫ్సి బకాయిలు చెల్లించేదాకా వెంటపడి యాక్షన్ పెట్టించేందుకు రాకేష్ రెడ్డి రంగం సిద్ధం చేసుకున్నారు. ఎలాగైనా దీన్ని ఆర్టీసీ మాల్ చేసి ఆ వచ్చే ఆదాయంతో ఆర్మూర్కు అధునాతన సౌకర్యాలతో కూడిన బస్టాండ్, షాపింగ్ కాంప్లెక్స్ల నుంచి వచ్చే ఆదాయంతో మరిన్ని రోడ్లు, బస్సుల కొనుగోలు చేసి ఆర్మూర్ ప్రజలకు మరింత సేవ చేయాలనే యోచనలో తానున్నట్టు మీడియాకు చెప్పారు రాకేష్ రెడ్డి. ఏది ఏమైనా అధికార దర్పం ప్రదర్శించి కట్టుకున్న కలల సౌదానికి తాళం పడడంతో జీవన్ రెడ్డి పరువు కాస్త బజారున పడినట్లయిందనే ప్రచారం జోరుగా సాగుతోంది.